చేసేదండి కూర్చోండి ఫోటో తీశారు. అందరికీ నమస్కారం. నా పేరు కూరేల వరప్రసాద్. నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో గత 14 రోజులుగా వివిధ డివిజన్లలో నిర్వహించిన ఇళ్ల స్థలాల నమోదు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ గారికి అర్జీలను అందించే కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి కామ్రేడ్ ఉప్పుల రామశంకర్ గారిని కోరుతున్నాం. అలాగే ఓకేనా అమ్మా? రైట్, ఓకే, థ్యాంక్ యూ. భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడతాం పేదవాడికి. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఏకైక అజెండాతో ప్రజల దగ్గరకు పోతా ఉన్నాం. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 78 సంవత్సరాలు పూర్తయినా సరే ఇప్పటికి కూడా పేదవాడికి గూడు కరువై ఇబ్బందులు పడుతూ ఉన్నారంటే చాలా బాధాకరము. ఇవాళ మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఈరోజు పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవాళ పెద్ద ఎత్తున ఇస్తూ ఉన్నారు. చాలా సంతోషం. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కానీ ఇవాళ పెన్షన్ల విషయంలో మన రాష్ట్రంలో అత్యధిక శాతం మందికి లబ్ధి చేకూరుతూ ఉంది. అదే సందర్భంలో ఇంటి స్థలం కోసం, ఇంటి కోసం ఇవాళ ప్రభుత్వం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. గతంలో అధికారానికి రాకముందు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము అధికారం లేకొస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పారు. కాబట్టి ఆ వాగ్దానాన్ని అమలు చేయమని వాళ్ళ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి అన్ని రకాల ఖర్చులు కూడా పెరిగిపోయినాయి. కాబట్టి కనీసం ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వండి. అప్పుడు మాత్రమే ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. వారు కూడా ప్రశాంతంగా అక్కడ జీవించడానికి, ఆత్మగౌరవంతో బతకడానికి అవకాశం ఉంటుంది. దీనితో పాటు ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నది ఏమంటే, ఇవాళ టిట్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో మీరు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇళ్ల నిర్మాణం చేసి వాటన్నిటి కూడా వృథాగా పెట్టారు. మీరు దానికి చిన్న చిన్న సౌకర్యాలు, మౌలిక సౌకర్యాలు
డ్రైనేజు, వాటరు, అదేవిధంగా కరెంటు సౌకర్యం కల్పిస్తే వాళ్ళందరూ కూడా అక్కడ నివాసం ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. డిపాజిట్లు కట్టిన వాళ్ళు సంవత్సరాల తరబడి మీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మీరు వాళ్ళని ఇంతవరకు పట్టించుకోలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవాలంటే అర్థం ఉంది, కానీ మీరు కదా ఆ ఇల్లు నిర్మాణం చేసిండేది. ఇల్లు నిర్మాణం చేసి లబ్ధిదారులకు ఇవ్వకుండా మీరు ఆలస్యం చేస్తూ ఉన్నారు, సరైనది కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో ఇళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా లబ్ధిదారులకు అందచేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్లతో ఇవాళ ప్రభుత్వ దృష్టికి తేవడానికి 26 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాం. ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన రాకపోతే రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా మేము సమాయత్తమవుతాం.